మనమైతే ఇప్పుడు జొన్నవాడలోని దేవరపాలెం దగ్గరకు వచ్చేస్తున్నాం. మనం నరసింహస్వామి గుడికి ఎట్లా వెళ్ళాలో ఇక్కడ చూసేద్దాం. మనం బస్ షెల్టర్ కాడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇక్కడైతే మనం బైక్కి 15 రూపాయల లెక్కన టికెట్ తీసుకోవాలండి. మనం ఇక్కడ టికెట్ తీసుకుంటేనే పోనిస్తారు. చూశారు కదండి, ఎటు చూసినా విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. అలాగే గ్రీనరీ, ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. మేమైతే ఫ్రెండ్స్తో వచ్చేసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మనం అయితే నరసింహస్వామి గుడికి వచ్చేసాము. అదిగో చూశారు కదా, అదే నరసింహస్వామి గుడి. మనమైతే వచ్చేసామండి. బయట నుంచి అయితే నరసింహస్వామి గుడి ఇలా ఉంటుందండి. మేము ఫ్రెండ్స్తో విచ్చేసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీరు ఫ్రెండ్స్తో విచ్చేయండి, చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఇప్పుడు శ్రీవారి పాదంకి వెళ్తున్నాము. శ్రీవారి పాదంకి ఇలా ముళ్ళల్లో రాళ్ళల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా నరసింహస్వామి గుడి వెనక వైపు నుంచి అయితే శ్రీవారి పాదం అని బోర్డు వేసి ఉంటుంది. ఇట్లా ముళ్ళల్లో రాళ్ళల్లో వెళ్తూ ఉండాలి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా అయితే దారిని కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చూసుకొని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా చెట్లలో వెళ్ళేటప్పుడు ముళ్ళు అవి ఉంటాయి, రాళ్ళు తట్టుకొని పడే అవకాశం ఉంది. మనమైతే ఇప్పుడు వచ్చేసామండి. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు చూసుకోండి. మీకోసం నేను మెట్లు కూడా ఎక్కుతున్నానండి. శ్రీవారి పాదం దర్శించుకుందాం. మీకోసం ఎంతో కష్టపడి శ్రీవారి పాదం దగ్గరకు కూడా వచ్చేసాను. చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.